నమస్తే అందరికీ. రోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం యొక్క 31వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నాయం లోకస్య యజ్ఞస్య కుతోన్య కురు సత్తమ. ఈ శ్లోకం వచ్చేసి ఒక్క లైనే, కానీ చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదన్నా కావాలి అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, అవ్వ కావాలి గొప్ప కావాలి అంటే అవ్వదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. దాని గురించి ఒక డీప్ మీనింగ్ ఇందులో ఉంటుంది. అంటే మనకి ఏదన్నా కావాలి అంటే ఒక వస్తువు అయినా, ఒక జాబ్ అయినా, ఒక మనిషి అయినా మనకు కావాలి అంటే మనం దానికోసం కష్టపడాలి. కష్టపడందే ఏది రాదు. కష్టపడకుండా సుఖపడాలి అంటే ఏ జన్మలో అవ్వదు, ఏ గ్రహంలో అవ్వదు. ఇంకా ఇలానే ఉండిపోతాం కష్టపడకుండా ఉంటే. అండ్ అలాగే మనం పూర్వం చేసిన పాపాలు కూడా ఒక్కొక్కసారి ఎంత కష్టపడాల్సిన వాటి యొక్క పూర్వ పాపాలు ఇప్పుడు మనం అనుభవించాల్సి వస్తుంది. అంటే నెగ్లెక్ట్ చేసిన థింగ్స్ చిన్న చిన్నవి ఏమైనా ఒకటి వదిలేసి ఉంటాం. వాటి వల్ల పాపాలు మనం ఇప్పుడు ఎంత కష్టపడినా కూడా ఒక్కోసారి వాటిని అనుభవించాల్సి వస్తుంది. వాటి నుంచి తప్పించుకోవడానికి ధర్మ మార్గం మాత్రమే సరైన మార్గం అన్నమాట. కనుక ధర్మంగా ఉంటూ మనం కావాల్సిన వాటి కోసం కష్టపడుతూ ఉండాలి. ధర్మ మార్గం ఎప్పుడు విడవకూడదు. త్యాగాలు చేయాలి, సేవలు చేయాలి, కష్టపడాలి. ఇది లైఫ్లో ఒక పార్ట్, అంటే మిస్ చేయకూడని ఒక పార్ట్. ఇది లైఫ్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, కష్టపడుతూనే ఉంటుంది. మన కావాల్సిన వాటి కోసం మనం కష్టపడాలి అనేది భావం. ఇదే విధంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తూ తన రాజ్యం కోసం తను కష్టపడాలి, అధర్మం వైపు ఉన్న వాళ్ళ బంధుమిత్రుల గురించి ఆలోచించకూడదు అని చెప్పి అర్జునుడిని ప్రోత్సహిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు. హరే కృష్ణ.